ఏయ్ ఏమైందిరా నీకు? నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఒక్కసారి కూడా తీయడం లేదు. సరే సరే గెట్ రెడీ, మనం షాపింగ్ వెళ్ళి పెళ్ళికి మంచి బట్టలు సెలెక్ట్ చేద్దాం. రేయ్ కమాన్ రా. హలో, నేను గణేష్ని మాట్లాడుతున్నాను. అరుణ్తో మాట్లాడండి. ఎవరు? మాట్లాడు. హలో హలో మిస్టర్ అరుణ్, నేను హరిత ఫాదర్ని రాముని మాట్లాడుతున్నాను. యాస్ చెప్పండి. హరిత మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఐఎమ్ సారీ, నేను మీ ఫోటోనే చూశాను. బట్ వన్ మోర్ థింగ్, హరిత మీ ఫ్రెండ్ గణేష్ ని పెళ్లి చేసుకుంటుందట. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. హలో హలో గణేష్, ఇందులో నీ తప్పేం లేదురా. నేను ఎవరిని ప్రేమించానో తనే వద్దని చెప్పేసిందిరా. వద్దని చెప్పేసింది. ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్ గణేష్. హలో, ఈ 3 రోజుల్లో నీతో మాట్లాడలేదని కోపమా? మరి ఉండదా? బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. నాకంటూ ఎవరున్నారు? సరే రేనా, ఓ ముఖ్యమైన మ్యాటర్ నీతో చెప్పాలి. అరుణ్కి గణేష్కి. హలో, ఎవరి మధ్యలో లైన్ క్రాస్ చేసింది? ఫోన్ ముందు నువ్వు పెట్టరా, నేనే మధ్యలో క్రాస్ చేస్తూ ఉంటాను. నువ్వెవడరా? పెట్టాయి ఫోన్. నువ్వు లైన్లో ఉండు రేనా. అదే, అరుణ్కి గణేష్కి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళు శాశ్వతంగా విడిపోతున్నారు. మీకు వేరే పనే లేదా? ఎప్పుడు చూసినా అరుణ్ గణేష్ విడిపోవాలనే విషయం గురించే మీరు మాట్లాడుతూ ఉన్నారు. తెలుసు తెలుసు, నువ్వు అరుణ్కి వకాల్తా పుచ్చుకుంటావని నాకు తెలుసు. అయినా నా మనసు తృప్తి కోసం నేను నీతో చెప్తున్నాను. ఐ నో యు ఆర్ వెరీ సిన్సియర్ టు మీ. ఓకే బాయ్. ఫోన్ పెట్టే తర్వాత మాట్లాడతాను. బాయ్. అరుణ్, గణేష్ ఏమిట్రా ఇలా చేశాడు? కొంచెం కూడా బాగోలేదు. తన ఫ్రెండ్కి చూసిన అమ్మాయిని తను పెళ్లి చేసుకోవడం అంటే చచ్చా. అమ్మా, తేదీ నిర్ణయం అయిపోయింది. ఊరందరికీ తెలిసిపోయింది నీకు హరితకి పెళ్లి జరగబోతుందని. ఇకపై ఊళ్ళో వాళ్ళందరి మొహం నేను ఎలా చూడాలి? నేను వెళ్ళి గణేష్ని అడగనా? గణేష్ దగ్గరికి వెళ్ళి ఎవరు ఏది అడగకూడదు. ఒకవేళ అడిగితే ఇక మీదటి ఈ ఇంటికి రాను. అన్నయ్య, అరుణ్, ఎన్ని రోజులుగా మీరు బిజినెస్ చేస్తున్నారు? ఎప్పటి నుంచి అంటే మా నాన్న స్విస్కి వెళ్ళినప్పటి నుంచి. సుమారు ఒక 3 సంవత్సరాల నుంచి. ఎందుకు అడుగుతున్నావు? దాదాపు మీకు ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు? 6-7 లాంగ్వేజ్లు తెలుసు. లెక్క పెట్టుకో. నెంబర్ 1 తెలుగు, ముద్దు పెట్టు. నెంబర్ 2 కన్నడ, ముత్తుకుడు. నెంబర్ 3 మలయాళం, ఉమ్మతరు. నెంబర్ 4 హిందీ, చుమ్మదేదే. నెంబర్ 5 గుజరాతీ, మన తప్పిచ్చేచే. చాలా ఇంకా కావాలా? వీటన్నిటికీ ఏమిటి అర్థం? వాట్స్ ద మీనింగ్? చెప్తానమ్మా, చెప్తాను. కిస్ మీ డార్లింగ్. హే, వెళ్ళకూడదు. అర్థం ఏమిటో అడిగానుగా చెప్పు. తెలుగులో ఒక ముద్దు ఇవ్వు. ఇస్తావా? ఇస్తాను. ఏయ్. హరిత, నీతో ఒక విషయం మాట్లాడాలి. నువ్వు నన్ను వద్దు అనడానికి కారణం ఏంటో నేను తెలుసుకోవాలి. కళ, ఈతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఏ ప్లేస్లో అయితే మన ప్రేమ చిగురించిందో అదే ప్లేస్లో ఆగిపోయింది. నువ్వు గణేష్ని పెళ్లి చేసుకోవడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నాకు ఆ విషయం ఏంటో తెలియాలి. చెప్పవే. నీకు కారణం తెలియాలా? ఎస్. I hate you! I hate you! I hate you! I hate you! I hate you!
గణేష్, ఒక్క నిమిషం. మమ్మల్ని అడగకుండానే నీ పెళ్లి నువ్వే నిశ్చయించుకున్నావు. అది కూడా నీ ఫ్రెండ్ అరుణ్ పెళ్లి చెడగొట్టి. నువ్వు చేసింది కొంచెం కూడా బాగలేదురా. ఈ పెళ్లి విషయంలో ఎవ్వరూ తలదూర్చకండి. ఈ పెళ్లి జరిగే తీరుతుంది. ఇదివరకే హరితకి అరుణ్ అనుకున్నారా? అదీ కాకుండా వాళ్ళిద్దరూ లవర్సా? అది అప్పుడు, ఇప్పుడు ఫైటర్స్. అది సరేరా, లవర్స్ మధ్య ఇలాంటి గొడవలు రావడం సహజం. దాన్ని నువ్వు అలుసుగా తీసుకుని తన్ని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం బాగాలేదు. ఈ విషయంలో అమ్మ, నాన్న, చెల్లి ఎవ్వరు లేరు. ఇష్టం ఉంటే పెళ్లికి రండి, కష్టం ఉంటే మానేయండి. హాయ్ హ్యాండ్సమ్, విల్ యూ డాన్స్ విత్ మీ? సో తెలియకో నేను నిన్ను ప్రేమించాను. కొంతమంది అమ్మాయిల్లా నేను బాయ్ ఫ్రెండ్స్ని మార్చేదాన్ని కాదు. కానీ మీరు నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నారు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. రీనా, నేను తెలుసో తెలియకో చాలా తప్పులు చేశాను. తెలిసి కూడా తప్పులు చేశాను. నిన్ను ఎక్కువగా టార్చర్ పెట్టాను. అందుకని నేను నిన్ను క్షమించమని అడగనే. నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నావేమో. నా తర్వాతి టార్చర్ ఏంటో తెలుసా? తెలుసు. పెడదామా? రా. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను తెలుసా. ఈ డ్రెస్ నీకు బాగా మ్యాచ్ అయింది. మ్యాచ్ అవ్వలేదు. అరుణు నేను తరచుగా ఈ కొట్టుకు వస్తూ ఉండేవాళ్ళం. ఆయన గురించి మనకెందుకు? ఒకడు నాకు డాష్ ఇచ్చాడు. అరుణు వాడిని చంపడం ఒకటే తరువాయి. ఆయన గురించి మనకెందుకు? రే అరుణ్, ఫీల్ చేయొద్దురా, అంతా బాగా జరుగుద్ది. నా వల్ల అసలు కుదరట్లేదురా. ఏరా మాట్లాడింది మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నావు. హాయ్, హలో, హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి పనికి మాలిన వాళ్ళని లోపలికి అబ్బా, రానిచ్చా? వీడితో పెద్ద తలనొప్పిరా. వెళ్ళు. ఏంటి బామర్ది? ఓ సారీ, గణేషే కదా బామర్ది. మర్చిపోయాను. బాబు, నేను కూడా లవ్ చేస్తున్నాను, బట్ నో కాంపిటీషన్. ఒకవేళ ఉన్నా కూడా నేనే గెలుస్తాను. బట్ నువ్వు ఓడిపోయావు. నన్ను ఎన్నిసార్లు నన్ను అవమానించావు? పాముని చూసావు నువ్వు? పాముని, ఏనుగుని? సగం పాము సగం ఏనుగు కలబోసిన స్వరూపాన్ని నేను. ఏయ్, ఇది నీ టైం రా, నీ టైం. నాకు టైం వస్తుందిరా. యా, టెల్ మీ. కమ్ ఆన్. యా, ఐ కాంట్ ఎనీథింగ్. ఏ విషయమైనా మా అబ్బాయితో మాట్లాడండి. ఓకే. ఓ అరుణ్, చాలా థ్యాంక్స్. నేను చెప్పగానే వచ్చినందుకు. అంకుల్, థ్యాంక్స్ అవన్నీ చెప్పకండి. మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను. ఇలాంటి పరిస్థితిలో కూడా నీ అభిమానం కొంచెం కూడా తగ్గలేదు. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఒక అమ్మాయి మూలంగా మా ఇద్దరి ఫ్రెండ్షిప్ కట్ అయిందనే నాకు చాలా బాధగా ఉంది. నో, ఆ అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడొద్దు. దీనికంతటికి మూల కారణం ఆ రాస్కల్ విక్టరే. అసలు వాడి మొహం చూస్తేనే నాకు నచ్చదు. నీకు తెలుసా, నేను ఈ పెళ్లి విషయంలో మూడో వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను. అలా చేయకండి. మీరే దగ్గరుండి పెళ్లి చేయాలి. ప్రియాకి ఒక మంచి సంబంధం చూడలేదనే కాస్త బాధగా ఉంది. బాబు, గణేష్కి తన చెల్లెలు ముఖ్యం కాదు. అసలు వాడి దృష్టంతా నిన్ను ఓడించడం పైనే. ఎంతో తెలివిగా మనల్ని ఎవరిని హరిత ఇంటికి వెళ్లకుండా చేసి మనతోనే ఆట్లాడాడు, చూసావా? అది నీకర్థం కాలేదు, నాకర్థమైంది. ఏదేమైనా నీ మనసుని మార్చుకోకు. హాయ్ అరుణ్. ఏరా బామ్మర్ది, పట్టపగలు మందు తాగుతున్నా, అలాంటిది ఈ చోట? ఏ గీత, నేను చెప్పాను అరుణ్ ఇతనే. రే అరుణ్, ఈ అమ్మాయి రా గీత, నా లవరు. వచ్చే నెల మా ఇద్దరికి పెళ్లిరా. ఇన్విటేషన్తో వస్తాను, రాలేదనుకో లాక్కొని వెళ్తాను రా. రే అరుణ్, ఏంట్రా నవ్వుతున్నావు? నీకొక ఫ్రెండ్ ఉన్నాడా? నీకొక ఫ్రెండ్ ఉంటే వాడిని దీనికి పరిచయం చేస్తే అదే ముహూర్తానికి
వాడిని పెళ్లి చేసుకుని వాడితో పాటు వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళని నమ్మద్దు. ఏంటిలా మ్యానర్స్ లేకుండా మాట్లాడుతున్నావు? రిలాక్స్ రిలాక్స్. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేను చెప్పేది నీకు కష్టంగానే ఉంటుందిరా, కానీ టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. యారా నేను నీ ఫ్రెండ్నే కదా. అవును. ఆ, నేను కూడా పెళ్లి కొడుకుని అవుతాను. నన్ను నమ్మద్దు. నా గతం నీకు తెలుసు కదరా. ముందు తను నిన్ను అనుమానిస్తుంది, జీవితాంతం సందేహిస్తుంది, దెన్ నీకు ఆఫ్ ద మూమెంట్లో వేరే వాళ్ళతో వెళ్ళిపోతుంది. అదేరా ఆడవాళ్ళంటే. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి రా. రే అరుణ్, నువ్వు బాగా తాగేస్తున్నావు. నేను మళ్ళీ కలుస్తాను. రా గీత. హరిత రూమ్ లో కూర్చోండి గణేష్. ఆ. హరిత వాళ్ళ నాన్నగారు ఇప్పుడు వచ్చేస్తారు. ఆ. సిగ్గుపడకండి, కూర్చోండి. పర్వాలేదంటీ, మెల్లిగా రానివ్వండి. ఏంటి ఎక్కడ చూసినా స్క్రీన్లు ఉన్నాయి? Damn it! అన్ని స్క్రీన్లు వెనకాల వాడి ఫోటోలే. ఆ స్ట్రిప్పింగ్ నన్ను మోసం చేసి అన్ని చోట్ల వాడి ఫోటోలే పెట్టుకోనుంది. ఏయ్, ఇక్కడ వాడి ఫోటోనే, అన్ని చోట్ల వాడి ఫోటోలే పెట్టుకోనుంది. ఏయ్, ఏంటి ఏంటిదంతా? పెళ్ళి నాతోటి, ప్రేమ వాడితోట? ఏంటి ఇదంతా? చెప్పు, చెప్పే. ఇలా చేసి నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? చెప్పవే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు.